వచ్చేస్తున్నాడు. నా ఇల్లీగల్ కనెక్షన్ గాడు వచ్చేస్తున్నాడు. అయ్యి బాబోయ్, అమ్మో ఆడు వచ్చేస్తున్నాడు. నేను అర్జెంట్ గా పారిపోవాలి. నన్ను వదలండి. డైమండ్స్ అన్నావు, పర్ల్స్ అన్నావు, మనసులో ఉండవా? ఆడు వచ్చేస్తున్నాడు, పారిపోవాలి. ఏమైంది అతనికి అలా వెళ్ళి దాక్కున్నాడు? అదే అర్థం కావట్లేదు. హాయ్ గాయ్స్. హలో. హాయ్ బేబీ. హాయ్ డాడ్. డోంట్ ప్లే ట్రిక్స్, ఓకే? డాడ్ ఏంట్రా? నేను నీకు డాడ్ ఏంటి అసలు? యు నో వన్ థింగ్, యు కిస్ మై మామ్. ఏంటి కిస్ చెట్టుకుంటేనే పిల్లలు పుట్టేస్తారా? అసలు నీ ఫేస్ ఏంటి, నా ఫేస్ ఏంటి? మన ఇద్దరికి ఏమైనా పోలికుందా? నీది మంకీ ఫేస్, నాది డాంకీ ఫేస్. మా ఇద్దరికి ఏమైనా కనెక్షన్ ఉందా? ఓకే గాయ్స్, రిలాక్స్ రిలాక్స్. ఓకే డాడ్, గివ్ మీ 500 rupees. వెళ్ళరా. 500 కాదు, 5 రూపీస్ కూడా లేవు. కలెక్షన్ డల్, అమౌంట్ నిల్. ఓకే, నో మనీ. నో మనీ. షూర్. ఎస్, కన్ఫర్మ్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. సీ యూ, బై. యా. నన్నే మోసం చేస్తాం అనుకున్నా. యా, ఐ గాట్ ఇట్. ఇండియన్ డాడ్ ఓన్లీ డబ్బుల్స్, ఫారిన్ డాడ్ డాలర్స్ అండ్ పౌండ్స్. రే, పొద్దుటి నుంచి అడ్డమైన రాళ్ళు అమ్మి సంపాదించిన డబ్బురా, ఖర్చులు కూడా లేకుండా You want దోచేసావు. money? Okay. Keep this 5 rupees. Enjoy the fun. ఫన్ Yeah. బన్ను కూడా రాదురా దీనికి. Follow me, guys. ఎవరతను? వీళ్ళ అమ్మకి నేను మొగుండి కాలేకపోయిన కానీ వీళ్ళు నాకు రంకు మొగుడై. ఇంతకీ కోకిల్ అంటే ఎవరండి? చాలా పవర్ఫుల్ మనిషా? అన్ని ఫుల్లే. చాలా డేంజరస్ మనిషి. అసలు దేవుడే లేడు అంటాడు, కానీ ఫుల్ భక్తుడు. జాతకాలు నమ్మను అంటాడు, జేబులో ఎప్పుడన్నా చూడు ఇన్ని రాళ్ళు ఉంటాయి. బాబాలు స్వాములు ఇవన్నీ వేస్ట్ అంటాడు. ఎవడు ఈక పీకి ఇస్తానన్నా వీడే అక్కడ ఫస్ట్ ఉంటాడు. ఎగబడి అప్పులు ఇస్తాడు, తెగబడి వడ్డీలు గుంజుతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి వాడితో. ఈ మ్యాటర్స్ అన్ని నేను నీతో చెప్పినట్టు నువ్వు వాడితో చెప్పకు, ఎందుకంటే మేమిద్దరము బాగా ప్రాణ స్నేహితులం. ఇదే వాడు ఉండే క్వార్టర్. పద చూద్దాం. కాలింగ్ బెల్ లేదే. ఓ, కొట్టదు కొట్టదు కొట్టదు. బొక్కలో నుంచి చూస్తేనే వాడి బొక్కలు మనకు బయటపడతాయి. బ్యాడ్ మేనర్స్ అండి. ఎవరూ చూడనప్పుడు మంచి మేనర్స్. చూడు, బొక్కలో నుంచి కనపడుతుందా? చూడు, బాగా చూడు, కనపడుతుంది. బాగా చూడు, ఒంటి మీద బట్టలున్నాయా? ఆపరా. డ్రిల్కే డ్రిల్లా, కొట్టక బెల్లు. నీ క్షుద్ర పూజ ఫలించి ఈ ఏడు కూడా నా వీక్నెస్ ని బయటపెట్టే టాలెంట్ గాళ్ళు ఈ కాలేజీలోకి రాకుండా చూసుకుంటే ఓకే, లేకపోతే నీ పని బ్యాకే. ఏయ్, మనలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు రాకుండా క్షుద్ర పూజ చూసావా? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అండి? ఎవరు వచ్చినట్టున్నారు. ఫుల్ పికప్ తో బ్యాకప్. సారీ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు సోలోగా? అవును, డ్రిల్ కి డ్రిల్లే చెల్లు. ఇతనెవరు? నేను అమీర్ ఖాన్. ఇతని గురించి అబ్దుల్లా సాబ్ మీకు చెప్పారంట కదా? ఓ ఇతడా? అతడు అబ్దుల్లా గారు ఫుల్ గా నిన్ను నా చేతిలో పెట్టారు. నిన్ను పిసికి పిండి చేసి వండి వరుసలో పెట్టాలి. పరమ నీచమైన క్రైమ్ శిక్షణ. పదా. దా, దా, దా. ఐ, ఓ. ఏంటి ఈ నెల ఇంకా వడ్డీ ఇవ్వలేదు? అసలు అప్పే తీసుకుంది. ఇప్పుడు తీసుకో. నాకు డబ్బు అవసరం లేదు భాయ్. నాకు డబ్బు అవసరం 10,000 ఉంటాయి ఇవ్వయా. నా దగ్గరే అంత డబ్బు లేదు భాయ్. నా దగ్గర నుంచి తీసుకో 10,000. ఈ 10,000 వడ్డీ. వడ్డీ లేదు, నా చెడ్డీ లేదు. హంస 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 ఎవరు? హంస హంస. రేయ్, నువ్వు ఉప్పు లేకుండా తిరగలవు, జిప్పు లేకుండా తిరగలవు. నా దగ్గర అప్పు చేయకుండా బతకలేవురా. మన క్వార్టర్స్ చాలా బాగుంది సార్. వాటరా ఆఫా ఫుల్ గా నాదే. రా లోపలరా. కమాన్. ఇదే నీ రూమ్. ఎంజాయ్. ఇదా? యా. స్టోర్ రూమ్ లో ఉంది కదా సార్ ఇది? యా, ఈ స్టోర్ రూమ్ ని స్టార్ రూమ్ గా మార్చుకోవడంలో నీ టాలెంట్ బయటపడుద్ది. అక్కడే నువ్వు మార్కులు కొట్టేస్తావు. ఇందులో చాలా కష్టం సార్. ఏ కుదరదా? మీ నాన్న ఫోన్ వద్దు 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 వద్దు. నేను అడ్జస్ట్ చేసుకుంటాను సార్. ప్రొసీడ్ సార్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చెప్పండి. జాగ్రత్తగా విను. కొన్ని పనులు 50-50 స్కీమ్ కింద చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్? 50-50 అంటే సగం సగం కదా సార్. కరెక్ట్. నువ్వు డబ్బులు ఇవ్వాలి, నేను బ్రాంతి తీసుకొస్తాను. నువ్వు మూతేసి గ్లాస్ లో పోయి నేను మూతే తాగి పెట్టా. ఇదేం 50-50 సార్? నాకేగా బొక్క. ఒక్క ఫోన్ ఎక్కడ? సార్ మీరు టార్చర్ నాకు. సరే, నేను పెడుతున్న టార్చర్ అంతా నీ మనసులోనే పెట్టుకుని కుమిలిపోవాలి. ఎక్కడైనా బయటికి పొక్కావంటే చిక్కి 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 చిత్తడైపోద్ది. ఓకే, తీసుకో సూట్ కేస్. వెళ్ళి లోపలికి వెళ్ళు. దూకు పనులకి దూకో. హంస మై డియర్, నిన్ను కాదు హంస. అయ్యో, తాగేస్తున్నాడు. రక్షించండి, కాపాడండి.
ఏ నువ్వు గట్టిగా తేవడం వస్తే రక్షిద్దాడు అనుకుంటున్నావా? రమ్మనేవాడు వస్తాడా? చెయ్యొద్దురా. ఎందుకు కొడుతున్నా? ఏరా నా పెళ్ళం నా ఇష్టం పడతానురా, నరికి ముక్కలు ముక్కలు కింద చేసి కేజీలో వేస్తానురా. అయ్యో. ఏ నువ్వు కట్టవా? మందుకు డబ్బులు అడిగితే లేవంటదా? నువ్వు కట్టవేంట్రా? మందెక్కువైందిరా పాపిస్తాడా? కట్టుకున్న మొగుడిని పట్టుకుని పాపిస్తూ తెచ్చినాడు అందరితో. ఆ. నన్ను ఏంటి రావిని కొడుతున్నావు? అయితే ఏంటి? నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటే నీకేంటి? అయినా నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటుంటే టీవీ సీరియల్ చుట్టాకు వచ్చినట్టు ఎంతమంది వచ్చారేంట్రా బాబు? రేయ్ ఏయ్, చేయొదలరా, ఏ నువ్వు పట్టుకుంటావా? చంపేస్తాను. మర్యాదగా చేయొదలకపోతే ఇక్కడే మర్డర్ చేస్తాను. జగర్ చూసారా, మీరున్నారని కూడా చూడకుండా మర్డర్ చేస్తాను అన్నాడు. చెయ్యి వదులుతావా లేదా? ఎందుకు రావద్రాలి నా పెళ్ళం చేయి నేను? ఏంటే నీ కాడికి ఏమైనా కనెక్షన్ ఉందా? ఉంది కాబట్టే వదలమంటున్నాను. ఉందా? ఏంట్రా కనెక్షన్? ఈ నా పెళ్ళం. నీ పెళ్ళమా? నిజమే, మరి నా పెళ్ళమే? దొంగ సచ్చినడా, నేను ఇక్కడే ఉన్నారా? నువ్వు ఇక్కడే ఉన్నావా? మరి ఎవడు పెళ్ళాన్నో పట్టుకున్నా ఆ పెళ్ళం అన్నానంటే నువ్వు రావే. నీకు మందికి పోయి పెళ్ళాన్ని కూడా మర్చిపోయావా? నీ జ్ఞాపక శక్తి పడిపోయిందిరా. నిజమే సార్, మళ్ళీ అది రావాలంటే ఏ మందులు వాడితే వస్తుంది సార్? మందులు కాదురా, సెల్లో పడేసి 4 పీకితే అదే వస్తుందిరా ఇడియట్. సార్ ఈ ఒక్కసారికి క్షమించండి సార్. ఎప్పుడు మూడొస్తే అప్పుడు కొట్టడమే ఇందిరా స్టైల్. సచ్చినోడు వీడి చెరగలేంది. నన్ను నమ్మి ఆ అవతారంగాడు ఈ మేకనిచ్చి వెళ్ళాడు కదూ, వాడికి ఇది దక్కకుండా చేయాలి. హ? నన్ను నమ్మి ఆ సుబ్బులు దాని సైకిల్ నాకు ఇచ్చింది. ఈ సైకిల్ నొక్కేసి దానికి చెక్కకుండా చేయాలా? సుబ్బులు, ఏమిటి? నువ్వు ఇక్కడున్నావా? సుబ్బులు, సుబ్బులు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు? అదిగా సుబ్బులు, నీ సైకిల్ నాకు ఇచ్చావా? నేను సంతకెళ్ళి వస్తున్నానా? వస్తా ఉంటే దారిలో పెద్ద వర్షం. ఆ వర్షానికి నీ సైకిల్ తడిసి కరిగిపోయి కనపడకుండా పోయింది సుబ్బులు. పోతే పోయింది లేవయ్యా, యాదవ సైకిల్. వర్షం వచ్చినప్పుడే అనుకున్నాను అది కరిగిపోతుందని. అనుకున్నావా? ఆ, సరే కానీ సుబ్బులు, నా మేక నీకు ఇచ్చాను కదా, నా మేక నాకు ఇచ్చే, నాకు అర్జెంట్ పని ఇంటికి వెళ్ళాలి. అదెందుకయ్యా అడుగుతావు? నీ మేకతో నేను నడుచుకుంటూ వస్తున్నానా, పక్కనే ఒక బురద గుంట, అందులో మేక పడిపోయింది. బురదైంది కదా అని సబ్బుతో రుద్దుతూ ఉన్నాను. రుద్దుతా ఉంటే కరిగిపోయి కనపడలేదయ్యా. ఓయ్, కాకమ్మ కథలు చెప్తున్నావా? ఏంటేంటమ్మా, మేకకు సబ్బు పెట్టి రుద్దుతా ఉంటే కరిగి కనపడకుండా పోయిందా? ఏ వర్షం వస్తే సైకిల్ కరిగిపోగాలేంది, సబ్బు పెట్టి రుద్దితే మేక కరిగిపోదా? ఇక్కడ కుట్టావా? నేనే కేట్ అనుకుంటే నాకంటే కేట్ లాగా ఉన్నావే నువ్వు. చూడమ్మా, ఇప్పటి నుంచి మనం వేరు వేరు ఉండడానికి ఇల్లేదు. మన ఇద్దరం బిజినెస్ పార్ట్నర్స్ అయిపోయి చిన్న చిన్న చీటింగ్లు వదిలేసి పెద్ద పెద్ద చీటింగ్లు చేద్దాం. పెద్ద పెద్ద చీటింగ్లా? ఎక్కడ? శ్రీనివాస ఫర్నిచర్ మార్ట్. అదే సార్, సచిన్ లాగా సెంచరీ కొడతానని ఫస్ట్ బాల్ కి అవుట్ అయ్యారు. నిన్ననే పోలీసు లెవెల్తో ఆడి అలసిపోయారు. అన్ని సిక్సర్లు, బౌండరీస్, ధనాధన్ ఫటాఫట్. మీరైతే హ్యాపీగా ఆడతారు, నేనైతే హ్యాపీగా గా ఆడతాను. మీలాంటి వాళ్ళతో ఆడడం నా లక్. ఆఫ్ కోర్స్. సరే, మీరు బౌలింగ్ చేయండి, నేను బ్యాటింగ్ చేస్తాను. అలాగే. లలలాం లలలాం తతం తత లక్కీ ఛాన్స్ లే. హ్యాపీ బర్త్డే టు యూ. ఇవన్నీ నీకే. భలే భలే, ఎన్ని బొమ్మలు. థ్యాంక్ యూ జోకర్. జోకర్, జోకర్, కుక్రోకో, వెంటనే రా. ఏంటి జోకర్, ఆ డేవిడ్ అంకుల్ ఏంటి అలా కోతులకి ఎంచుతున్నాడు? అదా, వాడికి ఈ మధ్య పిచ్చి కుక్క కరిసింది. అప్పటి నుంచి ఇది వరస. ఎదవ ముఖం వేసుకుని ఎదవా. ఏమిటో కనుక్కుని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి కుష్ఠరోగం వచ్చిన ముష్టోళ్లాగా అరుపులేంటి, ఆ గంతులేంటి? యాపిల్కి మన విషయం తెలిసిందంటే ఇద్దరిని చెత్త కొట్టేస్తుంది. యాపిల్ తెలియకూడదనే కదా ఈ సైకిల్. గొట్టండి. మనిషి అనేక మంచి చెడ్డ ఉండాలి. అప్పు తీసుకున్నప్పుడు శ్రద్ధ అంటున్న లేకపోతే మీరు అసలు మనిషి కాదండి. కమింగ్. జోకర్, జోకర్, డేవిడ్ అంకుల్
మా జోకర్ నీతో మాట్లాడుతున్నాను వచ్చాడుగా ఏడి నాకేం తెలుసు ఆ ఎదవడు తిరిగిపోతూ తాగుపోతూ ఎక్కడున్నాడో ఏమో. నువ్వే దిగిపోతావు మా జోకర్ ఏమన్నా అన్నావంటే నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? ఏం చేస్తానా అయ్యో యాపిల్ యాపిల్ ఏంటిది? ప్రపంచంలో నేను ఎవరిని తిట్టా నువ్వు మా ఇంట్లో వస్తువు పాడు చేస్తావేంటి? తిట్టు చచ్చే చావు వచ్చింది. ఇలా రా చెప్తాను. మర్యాదగా చెప్పు. చెప్తాను. ఇప్పుడు నీలాంటి హ్యాపీ యాపిల్ పాపలకి హ్యాపీ బర్త్డేలు వస్తున్నాయి కదా. వస్తే మరి అలాంటప్పుడు వాళ్ళు గిఫ్ట్లు కొనివ్వాలి కదా. అవును. ఆ గిఫ్ట్లు కొనివ్వాలంటే నాలాంటి వాళ్ళ దగ్గర 1000 రూపాయలైనా అప్పు తీసుకోవాలా? తీసుకుంటే ఉంది. తీసుకున్న అప్పు తిరిగి తీర్చేయాలి. తీర్చకపోతే ఊరుకుంటావేంటి? అడుగు ఆ జోకర్ గాడిలా ఇంటి పని పెంట పని చేసి అప్పు తీర్చమంటా. మా జోకర్ తో పని చేయిస్తావా? అమ్మ మళ్ళీ కొట్టింది. తెలుగు